నమస్కారం, ఎల్జెస్ టీవీ న్యూస్ కి స్వాగతం. గంజాయి రహిత రాష్ట్ర సాధన కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలో భాగంగా గౌరవ ఆంధ్రప్రదేశ్ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్, అలానే కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ ఆర్ గంగాధర్ రావు ఐపీఎస్ ఆదేశాల మేరకు గన్నవరం డీఎస్పీ శ్రీ చలసాని శ్రీనివాసరావు గారి పర్యవేక్షణలో ఉయ్యూరు టౌన్ సీఐ టీవీవి రామారావు తన సిబ్బందితో ఉయ్యూరులోనే వివిధ ప్రదేశాలలో దాడులు నిర్వహించి గంజాయి రవాణా, నిలువ మరియు అమ్మకంలో పాల్గొంటున్న పొడిలపు జగదీష్ కుమార్, జగదీష్, జగ్గు, కొలసాని వెంకటసాయి, సనక నరేంద్ర, గుడిమెట్ల ప్రవీణ్ కుమార్, మిక్కిలి కుమార్ సంజయ్, దున్నాల మనోజ్, మొహమ్మద్ అహ్మద్ బాషా, ఒరుగంటి గోపయ్య స్వామి గోపి, సయ్యద్ మునీర్, మున్వర్, బద్దు అనే 9 మంది యువకులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా సీఐ టీవీవి రామారావు మాట్లాడుతూ విచారణలో భాగంగా ముద్దాయిల వద్ద నుండి 2.5 కేజీలకు పైగా గంజాయి, అలాగే 4 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని, విచారణ అనంతరం వారిని గౌరవ కోర్టులో హాజరుపరచడం జరుగుతుందని తెలియజేశారు.